మన రోజువారీ జీవితంలో దొరికే ఖాళీ సమయాన్ని ధ్యానానికి ఎలా ఉపయోగించుకోవచ్చో దాని గురించి ఇదొక సంక్షిప్త విశ్లేషణ. చూడండి, బాగా ధ్యానం చేసే ఒక భిక్షువు దృష్టిలో అసలు వేస్ట్ టైం అనేదే ఉండదంట. మరి మనం లైన్లలో నిలబడినప్పుడు, ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు ఆ టైంను ఏం చేస్తున్నాం? నిజానికి ఆ చిన్న చిన్న గ్యాప్లనే మన మైండ్ని ట్రైన్ చేసే ల్యాబ్స్గా మార్చుకోవచ్చు. సరే, మరి దీన్ని ఎలా చేయాలి? మొదటి పాయింట్, మీకు ఎప్పుడైనా చిరాకు లేదా ఆందోళనగా అనిపించిందనుకోండి, దానితో ఫైట్ చేయొద్దు. దానికి బదులుగా ఆ ఫీలింగ్నే మీ ధ్యానానికి సబ్జెక్ట్గా మార్చుకోండి. సింపుల్గా చెప్పాలంటే, బ్యాంక్ లైన్లో ఉన్నప్పుడు ఆ చిరాకు మీ శరీరంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. అంతే. ఇక రెండోది, మెకానికల్ మైండ్ఫుల్నెస్. అంటే గిన్నెలు తోమడం, నడవడం ఇలాంటి పనుల్లో పెద్దగా ఆలోచించం కదా, ఆ టైంను వాడుకోవాలి. ఆ పనులు చేస్తున్నప్పుడు మీ దృష్టి మొత్తం ఆ కదలికలు, ఆ స్పర్శపైనే పెట్టండి. చివరిగా, విసుగు. అసలు మనకు బోర్ ఎందుకు కొడుతుంది? ఎందుకంటే మనం మన చుట్టూ ఉన్న వాటిపై శ్రద్ధ పెట్టం, అంతే. మీరు బస్టాప్లో విసుగ్గా నిలబడ్డారనుకోండి, ఒక్కసారి చుట్టూ ఉన్న శబ్దాలు వినండి, గాలిని ఫీలవ్వండి, మీ కాళ్ల కింద నేల ఎలా ఉందో గమనించండి. అలా చేస్తే ఆ బోరింగ్ ప్రదేశం కూడా ఇంద్రియ అనుభవాలతో నిండిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న క్షణాల్లో ప్రాక్టీస్ చేయడం మొదలుపెడితే ధ్యానమనేది ఒక పెద్ద పనిలా కాకుండా మీ జీవితంలోనే ఒక భాగమైపోతుంది.